హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో కొన్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ సంబంధించి 2 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ అలాగే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేస్తే అక్కడ ఆల్ అండ్ ఆప్షన్స్ మనకు రావడం జరుగుతుంది. ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి టెట్ వరకు చాలా ఉపయోగకరం, అలాగే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు అందరికీ చాలా 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 ఉపయోగకరం. ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకు, రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఉపయోగకరమైన వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేర్చుకోబోయే ఇండెఫినిట్ ప్రొనౌన్స్లో మొదటిది ఏంటంటే సమ్. సమ్ అంటే కొంత అర్థం లేదా కొంతమంది అని అర్థం. కొంతమంది అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? చూద్దాం. సమ్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ గుడ్ ప్లేయర్స్ అంటామా, ఆర్ గుడ్ ప్లేయర్స్ అంటామా? సమ్, ఆఫ్కు ముందు సమ్ ఉంది కాబట్టి ఆఫ్కు ముందు సమ్ రాసినప్పుడు అది ప్రొనౌన్ అవుతుంది, మరియు ఇండెఫినిట్ ప్రొనౌన్ అవుతుంది. అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఆఫ్కు ముందు సమ్ రాసినప్పుడు ప్రొనౌన్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ ప్రొనౌన్ అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్. నెక్స్ట్ అండి, సమ్ ఆఫ్ ది బాయ్స్. సమ్ ఆఫ్ తర్వాత ఇక్కడ ప్లూరల్ ఉంది. సో ఇక్కడ ప్లూరల్ అంటే ఇక్కడ ప్లూరల్ వెర్బ్ రాయాలి. సమ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ వెర్బ్ వస్తే, కౌంటబుల్ ప్లూరల్ నౌన్ వచ్చినట్లయితే అది దాని తర్వాత వచ్చే వెర్బ్ ప్లూరల్లోనే రాయాలి. ఓకేనా? సో సమ్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ అనకూడదు, ఆర్ అనాలి. సమ్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ గుడ్ ప్లేయర్స్. బాయ్స్లో కొంతమంది బాగా ఆడుతారని. నెక్స్ట్ అండి, నెక్స్ట్ సమ్ ఆఫ్ ది షుగర్ హ్యావ్ బీన్ కన్జ్యూమ్డా, హ్యాస్ బీన్ కన్జ్యూమ్డా. ఇక్కడ కూడా ఆఫ్కు ముందు సంబంధ కాబట్టి ప్రొనౌను ఓకే, ఇండెఫినిట్ ప్రొనౌను. సమ్ ఆఫ్ తర్వాత ద షుగర్ అని ఉంది. సో ఇక్కడేమో కౌంటబుల్ నౌన్ ప్లూరల్లో ఉంది. సమ్ ఆఫ్ తర్వాత ఏమో అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ సింగులర్లో ఉంటుంది. సో సమ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది, సమ్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ వస్తుంది సింగులర్లో. మరి అన్కౌంటబుల్ నౌన్ వచ్చినప్పుడు వెర్బ్ సింగులర్లోనే వాడాలి. మరి సింగులర్ అంటే ఇప్పుడు వెర్బ్ ఏ వెర్బ్లో వస్తే మనకి ఎక్కువగా కర్సన్ సెంటెన్స్లో అంటే ఈజ్, ఆర్లో ఈజ్ సింగులర్, ఆర్ ఇస్తే ఈజ్ పెట్టాలి. ఇప్పుడు పక్కన అన్కౌంటబుల్ నౌన్ ఇస్తే ఒక ప్లూరల్ వాడాల్సి వస్తే ఆర్ పెట్టాలి. సో ఈజ్, ఆర్లో ఈజ్ సింగులరు, ఆర్ ప్లూరల్. వజ్, వర్లో వజ్ సింగులరు, వర్ ప్లూరల్. హ్యావ్, హ్యాజల్లో హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్. డూ, డజల్లో డూ ప్లూరల్, డజ్ సింగులర్. V1కి ఎస్ఆర్ఈఎస్ఎల్లో V1 అనేది ప్లూరల్, V1కి ఎస్ఆర్ఈఎస్ అనేది సింగులర్. ఇది గత వీడియోలో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మరి షుగర్ సమ్ ఆఫ్ తర్వాత ఇది అన్కౌంటబుల్ అని సింగులర్ ఇచ్చినప్పుడు సింగులర్ రాయాలి. హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్, హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బ్. కాబట్టి సమ్ ఆఫ్ ది షుగర్ హ్యాస్ బీన్ కన్జ్యూమ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ అండి, సమ్, ఓన్లీ సమ్ మాత్రమే ఇస్తే అది కూడా ప్రొనౌనే, అది కూడా ఇండెఫినిట్ ప్రొనౌనే. ఇక్కడ చూడండి, సమ్ హ్యావ్ జాయిన్డ్ ద పార్టీ అంటామా, సమ్ హ్యాజ్ జాయిన్డ్ ద పార్టీ అంటామా? సమ్ ఒకటే సింగిల్కి ఇచ్చినప్పుడు 2 రకాలుగా మనం ఆలోచించాలి. ఆ సెంటెన్స్ మీనింగ్ అనేది పీపుల్ దృష్టిలో పెట్టుకొని అంటే ప్లూరల్ వెర్బ్ రాయాలి. ఓకేనా? సో సమ్ హ్యావ్ జాయిన్డ్ ద పార్టీ, సమ్ హ్యాజ్ జాయిన్డ్ ద పార్టీ అంటే కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారని అర్థం. సో అక్కడ పర్సన్స్ అవుతారు కదా, కాబట్టి హ్యావ్ రాయాలి, ప్లూరల్ తీసుకోవాలంటప్పుడు. ఓకేనా? పర్సన్స్ అని మీనింగ్ వచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో అది ప్లూరల్ వెర్బ్ తీసుకోవాలి. సమ్ హ్యావ్ జాయిన్డ్ ద పార్టీ అనాలి. హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బు, హ్యాజ్ అనేది సింగులర్ వెర్బు. సమ్ హ్యావ్ బీన్ సెంట్ టు హైదరాబాద్, సమ్ హ్యాస్ బీన్ సెంట్ టు హైదరాబాద్. సమ్ ఒకటే సింగిల్కి ఇచ్చినప్పుడు మనకి ఇది ప్రొనౌన్ అవుతుంది, మరియు ఇండెఫినిట్ ప్రొనౌన్. అయితే వెర్బ్ ఎలా వాడాలి? ఎక్కడేమో సమ్ హ్యావ్ జాయిన్డ్ ది పార్టీ అన్నాం అంటే పీపుల్స్ దృష్టిలో పెట్టుకుని సెంటెన్స్ క్లియర్గా ఉంది, కొంతమంది పార్టీలో జాయిన్ అయ్యారని. అప్పుడు తప్పనిసరిగా సమ్ పీపుల్ అని మీనింగ్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్లూరల్ వెర్బే రాయాలి. ఎక్కడంటే సమ్ హ్యావ్ బీన్ సెంట్ టు హైదరాబాద్, సమ్ హ్యాస్ బీన్ సెంట్ టు హైదరాబాద్. ఎక్కడంటే కొంతమంది హైదరాబాద్ వెళ్ళారు, పంపించడం జరిగింది కొంతమందిని, లేదా కొంత ఫుడ్ని పంపించడం జరిగింది. సో సమ్ అంటే ఇక్కడ పీపుల్ అవుద్ది, నెక్స్ట్ అంటే థింగ్ కూడా అవుద్ది. ఓకేనా? సమ్ ఫుడ్, సమ్ పీపుల్ అండ్ మీనింగ్ 2 వస్తాయి చూసుకోండి ఇక్కడ సెంటెన్స్ యొక్క మీనింగ్ బట్టి. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింగులర్ రైటే, ప్లూరల్ రైటే ఆన్సర్. ఓకేనా? ఈ సందర్భం తక్కువ వస్తుంది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా సమ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌను, సమ్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ ఇచ్చినప్పుడు ఆ వెర్బులు చూసుకోవాలి. ప్లూరల్ నౌన్ ఇస్తే ప్లూరల్ వెర్బు, అన్కౌంటబుల్ నౌన్ ఇస్తే సింగులర్ వెర్బు రాయాలని. ఓకేనా? నెక్స్ట్ అండి, ఎక్సెప్షన్. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే సమ్ కనిపించింది అంటే అది ప్రొనౌన్ అని పెడితే తప్పు. అది నౌనుకు ముందుగాని రాస్తే, నౌనుకు ముందుగాని సమ్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుద్ది, ఇండెఫినిట్. ఓకేనా? ఇండెఫినిట్ కూడా మనకి ఎక్కడంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ అవ్వదు, యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? సమ్ బాయ్స్లో బాయ్స్ అనేది నౌనుకు ముందు ఉంది కాబట్టి ఇది
యాడ్జెక్టివ్. ఓకేనండి, యాడ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి. సమ్ కింద అండర్లైన్ చేసి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం వెంటనే గుడ్డిగా ప్రొనౌన్ అని పెడితే తప్పు. దానికి ముందు నౌన్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. సమ్మకు ముందు ఆఫ్ ఉన్నా, సమ్ సింగిల్గా ఉన్నా వెర్బ్ సెంటెన్స్ స్టార్టింగ్లో అప్పుడు అది ప్రొనౌన్ అవుతుంది, మరి ఇండిఫరెంట్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. సో సమ్ బాయ్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ ద క్లాస్ అండ్ దీంట్లో నౌన్కు ఉంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. సమ్ బాయ్స్ అన్నా అదే మీనింగు, సమ్ ఆఫ్ ది బాయ్స్ అన్నా అదే మీనింగు. అయితే ఒక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే తేడా. సమ్ బాయ్స్ అనేటప్పుడు సమ్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, సమ్ ఆఫ్ ది బాయ్స్ అనేటప్పుడు సమ్ అనేది ప్రొనౌన్గా పనిచేస్తుంది. ఓకేనా. అయితే మనకి ఎక్కువగా ఇక్కడ ఒక స్ట్రక్చర్లో ఒకటి కనపడుతుంది, సమ్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, నన్ ఆఫ్. దీని తర్వాత ఆర్టికల్ తప్పనిసరిగా వస్తుంది. దా కానీ దిస్ డిటర్మైనర్స్ అంటారు ఇట్లా, దిస్ కానీ, దీస్ కానీ, దోజ్ కానీ, మై కానీ. సమ్ ఆఫ్ తర్వాత ద, దిస్, దీస్, దోజ్, మై అని తప్పనిసరిగా రావాలి. సపోజు సమ్ ఆఫ్ ది పీపుల్ అంటాం, సమ్ ఆఫ్ పీపుల్ అనకూడదు, సమ్ ఆఫ్ పీపుల్ అనకూడదు, సమ్ ఆఫ్ ది పీపుల్. ఓకేనా. మోస్ట్ ఆఫ్ టైం అనకూడదు, మోస్ట్ ఆఫ్ ద టైం, లేదా మోస్ట్ ఆఫ్ మై టైం, మోస్ట్ ఆఫ్ మై మనీ అనాలి తప్ప మోస్ట్ ఆఫ్ మనీ, మోస్ట్ ఆఫ్ టైం అనకూడదు. తప్పనిసరిగా డిటర్మైనర్ అనేది యాడ్ అవుద్ది. ద, దిస్, దీస్, దోస్, మై ఏదో ఒకటి యాడ్ అవుద్ది. అంటే సమ్ ఆఫ్ తర్వాత, మోస్ట్ ఆఫ్ తర్వాత, నన్ ఆఫ్ తర్వాత. ఓకేనండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు మోస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఆఫ్ ది బుక్స్ ఈజ్ ఇంట్రెస్టింగా ఆర్ ఇంట్రెస్టింగా. ఇక్కడ మోస్ట్ అనేది రెండు రకాలు, ఎక్కువ భాగము, చాలా ఎక్కువ అని మీనింగ్ వస్తాయి. అదేందా. ఇక్కడ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ది బుక్స్, మోస్ట్ తర్వాత ఆఫ్ ఉంది కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది, మరి ఇండిఫరెంట్ ప్రొనౌన్. ఆఫ్ తర్వాత ప్లూరల్ ఉంది నౌన్. సో ఆఫ్ తర్వాత ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటే ప్లూరల్ వెర్బ్ రాయండి, ఈజ్ రాదు. మోస్ట్ ఆఫ్ ది బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అనాలి, ఈజ్ ఇంట్రెస్టింగ్ అనకూడదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ది బుక్ అనొచ్చా, అనొచ్చు. ఇది ఏ సందర్భం అంటే బుక్లో ఎక్కువ భాగము, మోస్ట్ ఆఫ్ ది ఫుడ్లో ఎక్కువ భాగము, ఆ బుక్లో ఎక్కువ భాగము అని మీనింగ్ ఉంటుంది కదా. ఆ పుస్తకంలో ఎక్కువ భాగం ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటాం కదా. అలాంటి సందర్భాల్లో మోస్ట్ ఆఫ్ ది బుక్ సింగులర్ వాడచ్చు. మోస్ట్ ఆఫ్ ది బుక్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అంటే ఎక్కువ పుస్తకాలు ఆసక్తిగా ఉన్నాయి, ఇంట్రెస్ట్గా ఉన్నాయని అర్థం. మోస్ట్ ఆఫ్ ది బుక్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే బుక్లో ఎక్కువ భాగము ఇంట్రెస్ట్గా ఉందని అర్థం. సో మోస్ట్ అంటే ఎక్కువ భాగము, ఎక్కువ అని రెండు మీనింగ్స్ వస్తాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బుక్ అనొచ్చు, మోస్ట్ ఆఫ్ ది బుక్స్ అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. మరి మోస్ట్ ఆఫ్ ది బుక్ వచ్చినప్పుడు ఈజ్ సింగులర్ వెర్బ్ వాడాలి, సింగులర్ నౌన్ కాబట్టి ఆర్ వాడకూడదు. మోస్ట్ ఆఫ్ ది బుక్స్ అన్నప్పుడు ఆర్ వాడాలి. ఓకే. నెక్స్ట్ అండి, మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్ అని అంటే మోస్ట్ ఆఫ్ ది తర్వాత ప్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్ రాయాలి. మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ అండి, మోస్ట్ ఆఫ్ ద మనీ హ్యావ్ బీన్ స్పెంట్ అంటే మోస్ట్ ఆఫ్ తర్వాత ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్. సేమ్ ఇలాగే సమ్ తర్వాత సమ్ అలాగే సమ్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ షుగర్ వచ్చింది, మోస్ట్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ మనీ వచ్చింది. అన్కౌంటబుల్ నౌన్ వచ్చిందంటే సింగులర్ వెర్బ్ వాడాలి. హ్యాజ్లో సింగులర్ వెర్బ్ ఏంటి, హ్యాజ్ సింగులర్ వెర్బు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మనీ హ్యాస్ బీన్ స్పెంట్ అనాలి. సో సమ్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ సింగులర్లో ఉంటుంది, మోస్ట్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ సింగులర్లో ఉంటుంది కాబట్టి వెర్బ్ కూడా సింగులర్లోనే ఉంటుంది. ఈజ్ ఆర్లో ఈజ్ వాడాలి, వజ్లో వజ్ వాడాలి, డూ డజ్లో డజ్ వాడాలి, హ్యాజ్లో హ్యాజ్ వాడాలి, V1 SRESలో V1 SRES వాడాలి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది మోస్ట్ ఆఫ్ తర్వాత ఇక్కడ బుక్ ఎక్కువ భాగము అని మీనింగ్లో వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఎక్సెప్షన్ హూ హ్యాస్ డన్ ద మోస్ట్ వర్క్. ఇక్కడ చూడండి, వర్క్ అనేది నౌనుకు ముందేమో మోస్ట్ ఉంది, అప్పుడు ఇది ప్రొనౌన్ అనుకుంటే తప్పు, ఏటవుద్ది యాడ్జెక్టివ్. ఓకేనా. ఈ విధంగా మోస్ట్ నౌనుకు ముందు ఉన్నట్లయితే యాడ్జెక్టివ్, లేదంటే ఆఫ్తో రాసినప్పుడు అది ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, మోస్ట్ ప్రాబ్లమ్స్ హ్యావ్ ఏ సొల్యూషన్. ప్రాబ్లమ్స్ అనేది నౌనుకు ముందు మోస్ట్ వాడాం కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. ఇందాక చెప్పాను, సమ్ ఆఫ్ తర్వాత, మోస్ట్ ఆఫ్ తర్వాత, నన్ ఆఫ్ తర్వాత ఆర్టికల్ తప్పనిసరిగా రావాలి. ద అని ఆర్టికల్ కానీ, దిస్ అని కానీ, దీస్ అని కానీ, దోజ్ అని కానీ, మై అని కానీ రాయాలి. మోస్ట్ ఆఫ్ మై టైం అనాలి, మోస్ట్ ఆఫ్ ద టైం అనాలి. అంతేగాని మోస్ట్ ఆఫ్ టైం, మోస్ట్ ఆఫ్ మనీ అనకూడదు, మోస్ట్ ఆఫ్ మై మనీ అనాలి తప్ప మోస్ట్ ఆఫ్ మనీ అనకూడదు. ముందు ఇది ఒక డిటర్మినర్ ఉండాలి. ద కానీ, దిస్ కానీ, దీస్ కానీ, దోజ్ కానీ, మై కానీ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్ అనేది ఇండిఫినిట్ ప్రొనౌన్. అయితే ఈ ఆల్ అంటే మీనింగ్ అంటే అన్నీ
అందరూ, అలాగే అంతా అని మీనింగ్ వస్తుంది. అంతా అని కూడా వస్తుంది, అన్నీ వస్తుంది, అంతా అందరూ అని మీనింగ్ రావడం అనేది జరుగుతుంది. చూద్దాం దీని యూసేజ్ ఏంటంటే, ఆల్ ఈజ్ వెల్ అంటామా, ఆల్ ఆర్ వెల్ అంటామా. ఇక్కడ ఆల్ తర్వాత ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా. ఆల్ ఈజ్ వెల్ అనొచ్చు, ఆల్ ఆర్ వెల్ అనొచ్చు. అంటే ఆల్ అనేది ఇక్కడ ఏంటంటే సింగులర్ అంటే ప్లూరల్ ఇండిఫరెంట్ ప్రొనౌన్. సింగులర్గా వాడతాము, ప్లూరల్గా వాడతాము. ఇక్కడ ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇదే, అందరూ బాగున్నారు, అంతా బాగుంది. అందరూ బాగున్నారు అన్నప్పుడు ఆల్ ఆర్ వెల్. ఓకేనా, ఆల్ ఆర్ వెల్ కరెక్ట్ ఆన్సర్. అంతా బాగుంది అనుకుంటే ఆల్ ఈజ్ వెల్ అని కరెక్ట్. కాబట్టి ఆల్ ఈజ్ వెల్ అన్న రైటే, ఆల్ ఆర్ వెల్ అన్న రైటే. ఓకేనా, బోత్ ఆర్ కరెక్ట్, ఈజ్ ఆర్. నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ అజ్. ఆల్ ఆఫ్ తర్వాత ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ తర్వాత అజ్. ఆల్ ఆఫ్ తర్వాత ఇక్కడ ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్లూరల్ నౌన్ రాయాలి. ఇక్కడ లవ్స్ ఉంది అంటే V1కి SRES అని రెండింటిలో ప్లూరల్ ఏంటి, V1. సో ఆల్ ఆఫ్ లవ్, ఆల్ ఆఫ్ అజ్ లవ్ అనాలి తప్ప లవ్స్ అనకూడదు. V1 ప్లూరల్, V1కి SRES సింగులర్ కాబట్టి ఆల్ ఆఫ్ అజ్, ఆల్ ఆఫ్ దెమ్ అనాలి. అంటే ఆల్ ఆఫ్ తర్వాత ప్రొనౌన్ రాయాల్సి వస్తే ఆబ్జెక్టివ్ కేసు రాయాలి, ఆల్ ఆఫ్ అజ్, ఆల్ ఆఫ్ దెమ్ అని. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ ప్లూరల్ వెర్బ్ నౌన్ ఉంది కాబట్టి ప్లూరల్ ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ తర్వాత ఇక్కడ ప్లూరల్ అజ్ అంటే ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ రాయాలి, లవ్. ఆల్ ఆఫ్ అజ్ లవ్ పీస్, మనందరము శాంతిని ప్రేమించాలని. ఆల్ ఆఫ్ ఉంది. సో ఆల్ సింగిల్గా ఉన్నా, ఆఫ్కు ముందున్నా అదేమవుతుందంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా, ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ దీస్ పెన్స్ ఈజ్ కాస్ట్లీ అంటామా, ఆర్ కాస్ట్లీ అంటామా. ఆల్ ఆఫ్ తర్వాత దీస్ పెన్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ రాయాలి, ఆల్ ఆఫ్ దీస్ పెన్స్ ఆర్ కాస్ట్లీ అనాలి. ఆల్ ఆఫ్ దీస్ పెన్స్ ఆర్ కాస్ట్. సో ఆల్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తే ప్లూరల్ వెర్బ్ వాడాలి. ఓకేనా, నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ ది ఫుడ్. ఇక్కడ చూడండి, ఫుడ్ అనేది ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్ సింగులర్. ఆల్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ సింగులర్ వస్తే సింగులర్ వెర్బ్ వాడాలి. వజ్ వాడాలా, వరాలంటే వజ్జే వాడాలి. ఆల్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ డెలిషియస్ అనాలి. అంటే ఇక్కడ ఫుడ్ అంతా అని అర్థం. సో ఆల్ అంటే చెప్పను, అన్నీ, అంతా అని మీనింగ్ వస్తారు. ఓకేనా, అందరూ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ ది ఫుడ్ వాజ్ అనాలి, ఎందుకంటే ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి. నెక్స్ట్ అండి, ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆల్ ఆఫ్ తర్వాత ద స్టూడెంట్స్ ప్లూరల్ వచ్చింది కాబట్టి ప్లూరల్ వెర్బ్ వాడాలి. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ అబ్సెంట్ ఎస్టర్డే. ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ అబ్సెంట్ ఎస్టర్డే. సో ఆల్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ వస్తే సింగులర్ నౌన్ వాడాలి, సింగులర్ వెర్బ్ వాడాలి. ఆల్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తే ప్లూరల్ వెర్బే వాడాలి. నెక్స్ట్ అండి, ఎక్సెప్షన్ చూడండి, ఆల్ ద బాయ్స్ వర్ పాస్డ్. సో ఇక్కడ ఆల్ ఆఫ్తో ఉన్నప్పుడు ప్రొనౌను, ఆల్ సింగిల్గా ఉన్న ప్రొనౌనే. కానీ నౌన్కు ముందు ఆల్ ద బాయ్స్ అండ్ నౌను దాని ముందు ఉన్నది యాడ్జెక్టివ్ అవుతుంది. ఆల్ ద బాయ్స్ వర్ పాస్డ్. సో అక్కడ బాయ్స్ ఆల్ తర్వాత బాయ్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ వాడాడు. ఓకేనా, ఆల్ ద మిల్క్ ఉంది అక్కడ, ఆల్ ద మిల్క్ అనేది నౌన్కు ముందు యాడ్జెక్టివ్. ఓకేనా, ఎక్కడంటే ఇండెఫినెట్ న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటుందండి. సో అడ్జెక్టివ్స్ వస్తాయి, తర్వాత టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్ చెప్దాం. ఆల్ ద బాయ్స్ ఆర్ పాస్డ్. బాయ్స్ ప్లూరల్ కాబట్టి ఆల్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉంటే ప్లూరల్ వెర్బ్ వాడాం. ఆల్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్. ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ తర్వాత కూడా అన్కౌంటబుల్ ఉంటే అన్కౌంటబుల్ నౌనే వాడాం. సో అన్కౌంటబుల్ నౌన్ ఉంటే సింగులర్ నౌనే వాడాం, సింగులర్ వెర్బే వాడాం. సింగులర్ వెర్బే వాడాం. ఎక్కడ కూడా ఆల్ ద మిల్క్ ఎక్కడ మిల్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అంటే సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బే వాడాడు. ఇక్కడ ఆల్ ద మిల్క్ వాస్ సోల్డ్ అని తప్ప ఆల్ ద మిల్క్ వర్ సోల్డ్ అని అనకూడదు. ఎందుకంటే ఆల్ తర్వాత ఉన్నది అన్కౌంటబుల్ నౌన్ ఉంది కాబట్టి సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వెర్బే వాడాలి. ఆల్ ఆఫ్కైనా ఆల్కైనా అదే రూల్. ఓకేనా, సో ఇక్కడ ఆల్ బాయ్స్ వర్ పాస్డ్ అని ఉందండి. ఇక్కడ ఆల్ బాయ్స్ వర్ పాస్డ్ అన్నా ఆల్ ఆఫ్ ది బాయ్స్ వర్ పాస్డ్ అన్నా ఒకటే మీనింగ్. కాకపోతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా ఆల్ ఆఫ్ ది బాయ్స్ అన్నప్పుడు ఆల్ అనేది ప్రొనౌను, ఆల్ ది బాయ్స్ అన్నప్పుడు ఆల్ అనేది యాడ్జెక్టివ్. ఓకేనా, నెక్స్ట్ అండి, దే వర్ డ్రెస్డ్ ఆల్ ఇన్ వైట్. దే వర్ డ్రెస్డ్ వెర్బ్ అండి. ఇది వెర్బ్ తర్వాత అక్కడ ఆల్ వచ్చింది. వెర్బ్ తర్వాత ఆల్ వచ్చిందంటే ఇది యాడ్ వర్బ్ అవుతుంది, యాడ్జెక్టివ్ అవ్వదు, ప్రొనౌన్ అవ్వదు. దే వర్ డ్రెస్డ్ ఆల్ ఇన్ వైట్. వాళ్ళు ఎలాగే డ్రెస్ వేసుకున్నారు, అందరూ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు అని. సో వెర్బ్ని మోడిఫై చేస్తుంది ఇక్కడ ఆల్ అనేది. కాబట్టి వెర్బ్ తర్వాత ఇక్కడ ఆల్ అనేది ఇచ్చారు కాబట్టి ఇది మనకి యాడ్ వర్బ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ నన్ను అంటే ఏది కాదు. నన్ను గురించి మీకు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ చెప్పాను. ఈచ్, ఎయిదర్, నెయిదర్, ఎనీ, నన్ అని చెప్పాను అక్కడ రూల్స్లో. ఓకేనా, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అయితే మూడే మనం చెప్పాను మ్యాక్సిమం, ఈచ్, ఎయిదర్, నెయిదరే. అక్కడ నన్ను అనేది ఇక్కడ ఇండిఫరెంట్ ప్రొనౌన్ కింద వస్తుంది. అక్కడ మీకు వాటికి నెయిదర్ బదులుగా నన్ను వాడాలి కాబట్టి అక్కడ మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చెప్తాను చూడండి,
నన్ ఆఫ్ ది కంప్యూటర్స్ వాజ్ డెలివర్డ్ వర్ డెలివర్డ్. నన్ ఆఫ్ వచ్చిందంటే మీకు అక్కడ ఏంటి చెప్పాను, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్, ఎనీ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి, నెక్స్ట్ సింగులర్ వెర్బ్ రావాలి, ప్రొనౌన్ వస్తే సింగులర్ ప్రొనౌనే రాయాలని చెప్పాను. సింగులర్ వెర్బ్, సింగులర్ ప్రొనౌన్ అంటే దేర్ ఇస్తే హీ కానీ అదే హీ, హిజ్, హిమ్, హిమ్సెల్ఫ్ సింగులర్ ప్రొనౌన్స్ రాయమని చెప్పాను. షీ, హెర్, హెర్స్, హెర్సెల్ఫ్, అలాగే ఇట్, ఇట్స్, ఇట్ సెల్ఫ్ ఆ సింగులర్ ప్రొనౌన్స్నే రాయమని చెప్పాను అక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ రూల్స్లో. ఓకేనా. నన్ ఆఫ్ తర్వాత, నెయిదర్ ఆఫ్ తర్వాత, ఎయిదర్ ఆఫ్ తర్వాత, ఈచ్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తుంది, కానీ వెర్బ్ సింగులరు, ప్రొనౌన్ రాయాల్సి వస్తే సింగులర్ ప్రొనౌన్ రాయాలని చెప్పాను. ఇక్కడ చూడండి, నన్ ఆఫ్ ది కంప్యూటర్స్ వాజ్ డెలివర్డ్ ఆర్ డెలివర్డ్. అక్కడ నన్ ఆఫ్ తర్వాత మీకు ఏం చెప్పాను, నౌన్ ప్లూరల్లో రాయాలని చెప్పాను. నన్ ఆఫ్ తర్వాత నౌన్ ప్లూరల్లో వస్తుందని చెప్పాం. ప్లూరల్ వచ్చింది నన్ ఆఫ్ ది కంప్యూటర్స్. నౌన్ ప్లూరల్ వచ్చినప్పటికీ వెర్బ్ సింగులర్ రాయమని చెప్పాను. అక్కడ వెర్బ్ సింగులర్ రాయమని అక్కడ చెప్పాను. కానీ గుర్తుపెట్టుకోండి, నన్ ఆఫ్ తర్వాత వచ్చింది కౌంటబుల్ ప్లూరల్ నౌన్ వచ్చినట్లయితే, అంటే నన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చినట్లయితే, నన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నన్ ఆఫ్ ది బాయ్స్, నన్ ఆఫ్ ది గర్ల్స్, నన్ ఆఫ్ ది కంప్యూటర్స్, నన్ ఆఫ్ ది బుక్స్ వచ్చినట్లయితే తర్వాత వెర్బు నేను అక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో మీకు ఏం చెప్పానంటే సింగులర్ వెర్బ్ అన్నాను, సింగులర్ ప్రొనౌన్ అని చెప్పాను. సింగులర్ వెర్బు రాయొచ్చు, ప్లూరల్ వెర్బు రాయొచ్చు. నన్నకు మాత్రమే, నన్నకి నన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉన్నప్పటికీ వెర్బ్ సింగులర్ రాసిన రైటే, ప్లూరల్ రాసిన రైటే. ఇది సింగులర్ అండ్ ప్లూరల్ ఇండెఫినిట్ ప్రొనౌన్ నన్ అనేది. ఓకేనా. సో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు, ఎక్కడ చెప్తున్నాను. ఓకేనా. సో నన్ ఆఫ్ ది కంప్యూటర్స్ వాజ్ డెలివర్డ్ అనొచ్చు, వర్ డెలివర్డ్ అనొచ్చు. రైట్ ఆన్సర్, నో ప్రాబ్లం. నెక్స్ట్ నన్ ఆఫ్ దిస్ మనీ. ఇక్కడ నన్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ ఇచ్చాడు. అన్కౌంటబుల్ నౌన్ ఇస్తే మాత్రం సింగులర్ వెర్బే రాయాలి. నన్ ఆఫ్ దిస్ మనీ ఈజ్ మైన్ అనాలి తప్ప ఆర్ మైన్ అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ నన్ ఈజ్ దేర్ అంటమా, నన్ ఆర్ దేర్ అంటమా. నన్ ఈజ్ దేర్ అంటమా, నన్ ఆర్ దేర్ అంటమా. అంటే నన్ అక్కడ ఎవరూ లేరు. నన్ ఈజ్ దేర్ అంటే అక్కడ ఎవరూ లేరు. నన్ ఆర్ దేర్ అంటే అక్కడ అదే ఏ ఒక్కరు లేరు, ఎవరు లేరు మీనింగ్ వస్తుంది. నన్ ఈజ్ దేర్, నన్ ఆర్ దేర్. ఓకేనా. సో అక్కడ ఈజ్ అనే సింగులర్ వెర్బ్ రాయండి. ఓకేనా. నన్ ఈజ్ దేర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నన్ను సింగిల్గా ఇచ్చినప్పుడు కూడా ప్రొనౌనే, అప్పుడు సింగులర్ వెర్బ్ తీసుకోండి, నన్ ఈజ్ దేర్ అని. నెక్స్ట్ నన్ బిలాంగ్ టు మీ అంటామా, బిలాంగ్స్ టు అంటామా. నన్ను సింగిల్గా ఇచ్చినప్పుడు సింగులర్ వెర్బే రాయాలి, అంటే వెర్బ్ వన్కి ఎస్ఆర్ఎస్ రాయాలి, వెర్బ్ వన్ రాయకూడదు. నన్ బిలాంగ్స్ టు మీ. ఓకేనా. నన్ బిలాంగ్స్ టు మీ ఏది నాకు చెందదని అర్థం, అదేది నాకు చెందదని అర్థం. సో నన్ను ఒకటి సింగిల్గా ఇచ్చినప్పుడు ప్రొనౌనే, కానీ నన్ను ఒకటే సింగిల్గా ఇచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ తీసుకుని నన్ ఈజ్ మైన్ అనండి. నన్ను సింగిల్గా ఇచ్చారు కాబట్టి సింగులర్ వెర్బే రాయాలి. V1కి ఎస్ఆర్ఎస్ అంటే V1కి ఎస్ఆర్ఎస్ రాయాలి. నన్ బిలాంగ్స్ టు మీ అనాలి. కానీ నన్ ఆఫ్ ఇచ్చినప్పుడు మాత్రము పక్కన ప్లూరల్ నౌన్ ఇచ్చినప్పటికీ వెర్బ్ సింగులర్ రాసిన రైటే, ప్లూరల్ రాసిన రైటే. నన్ ఆఫ్ ది కంప్యూటర్స్ వాజ్ డెలివర్డ్ అన్నా ఒకటే, నన్ ఆఫ్ ది కంప్యూటర్స్ వర్ డెలివర్డ్ అయినా రైటే. ఓకేనా. నెక్స్ట్ నన్ ఆఫ్ ది బాయ్స్ ఆర్ ప్రజెంట్, నన్ ఆఫ్ ది బాయ్స్ ఈజ్ ప్రజెంట్, బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ హ్యాజ్ 3 daughters బట్ నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ హార్డ్ వర్కింగా. మీకు అక్కడ కూడా చెప్పాను, నెయిదర్ ప్లేస్లో నన్ను ఎప్పుడు వస్తుంది. నెయిదర్ అంటే ఇద్దరిలో ఏ ఒక్కరు కాదని అర్థం. నన్ను అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉంటారు, అందులో ఏ ఒక్కరు కాదని అర్థం. నెయిదర్ అన్నా ఎవరు కాదని అర్థం, నన్నన్నా ఎవరు కాదని. నెయిదర్ అంటే ఇద్దరిలో ఎవరు కాదని అర్థం, నన్ను అంటే ఇద్దరికన్నా ఎక్కువ మందిలో ఎవరు కాదని అర్థం. మీకు చెప్పాను అక్కడ ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్లో. ఈ హ్యాస్ 3 daughters అంటే ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నారు. ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు నెయిదర్ ఆఫ్ దెమ్ అనకూడదు, ఏమనాలి, నెయిదర్ బదులుగా నన్ ఆఫ్ దెమ్ అనాలి. నన్ ఆఫ్ దెమ్ అని ఈజ్ రాసిన రైటే, ఆర్ రాసిన రైటే. ఈ హ్యాస్ 3 daughters బట్ నన్ ఆఫ్ దెమ్ ఈజ్ హార్డ్ వర్కింగ్ అన్న ఒకటే, నన్ ఆఫ్ దెమ్ ఆర్ హార్డ్ వర్కింగ్ అన్న ఒకటే. ఓకేనా. నెక్స్ట్ అండి, నన్ ఆఫ్ మై హ్యాండ్స్ ఆర్ బర్న్ట్, నన్ ఆఫ్ మై హ్యాండ్స్ ఆర్ బర్న్ట్. ఓకేనా. చూడండి ఇక్కడ నన్ ఆఫ్ మై హ్యాండ్స్ అనేది ఏంటి, ఇక్కడ రెండే కదా, రెండింట్లో ఏది కాదు అన్నప్పుడు ఏటి రాయాలి, నన్ను బదులుగా నెయిదర్ రాయాలి. ఏం రాయాలి, నెయిదర్. సో నెయిదర్ ఆఫ్ వచ్చినప్పుడు మాత్రం ఈచ్ ఆఫ్కి, ఎయిదర్ ఆఫ్కి, నెయిదర్ ఆఫ్కి మాత్రము తప్పనిసరిగా నౌన్ అనేది సింగులర్ అని ఉండాలి. ఆర్ బదులుగా ఏం రాయాలి, ఈజ్ రాయాలి. ఒక నన్ ఆఫ్కే తర్వాత ప్లూరల్ నౌన్ ఉన్నప్పటికీ సింగులర్ వెర్బ్ రాసిన రైటే,
ప్లూరల్ వెర్బ్ రాసిన ఒకటే, V1 రాసిన ఒకటే, V1కి SRES రాసిన ఒకటే, ఈజ్ రాసిన ఒకటే, ఆర్ రాసిన ఒకటే, వాజ్ రాసిన ఒకటే, వర్ రాసిన ఒకటే. కానీ నెయిదర్ ఆఫ్ వచ్చేసరికి ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉంటుంది, ఇక్కడ సింగులర్ వెర్బ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నెయిదర్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్కి. ఓకేనా, నెయిదర్ ఆఫ్ మై హ్యాండ్స్ ఈజ్ బర్న్ట్ అనాలి. నా చేతులు ఏది కాలిపోలేదు, రెండు చేతుల్లో ఏ చెయ్యి కూడా కాలిపోలేదని అర్థం. ఓకేనండి, ఇది నన్నకు సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. గుర్తుపెట్టుకోండి, నన్ ఆఫ్ తర్వాత నౌన్ ప్లూరల్లో ఉంటుంది. ప్లూరల్లో ఉన్నప్పుడు వెర్బ్ సింగులర్ రాసినా ప్లూరల్ రాసినా రైటే, నో ప్రాబ్లం. కానీ నన్ ఆఫ్ తర్వాత అన్కౌంటబుల్ అని వస్తే సింగులర్ వెర్బే రాయండి. నన్న సింగులర్గా ఉంటే సింగిల్గా ఉంటే, నన్న సింగిల్గా ఉంటే సింగులర్ వెర్బే తీసుకోండి. ఓకే, నన్ ఈజ్ దేర్, నన్ బిలాంగ్స్ టు మీ, సో బోత్ ఆర్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ ఇద్దరికన్నా ఎక్కువ మందికి చెప్పినప్పుడు ఇద్దరికన్నా ఎక్కువ మంది ఆ సెంటెన్స్లో మెన్షన్ చేసి నెయిదర్ ఇస్తే తప్పు నన్ను రాయండి. ఇద్దరినే మెన్షన్ చేసి లేదా రెండు వస్తువులను మెన్షన్ చేసి నన్ను ఇస్తే తప్పు నెయిదర్ రాయండి. నెయిదర్ ప్లేస్లో నన్ను, నన్ను ప్లేస్లో నెయిదర్ వస్తుంది. ఓకేనా.